ఏసయ్యా పిలిచినాడు నిన్నేనయ్యో, ఏసయ్యా పిలిచినాడు నిన్నేనమ్మో, ఏసయ్యా పిలిచినాడు. తాగుబోతు అయినోడా తగాదాలు పడినోడా, తాగుబోతు అయినోడా తగాదాలు పడినోడా, అటు ఇటు తిరిగినోడా అల్లరి పాలైనోడా, అటు ఇటు తిరిగినోడా అల్లరి పాలైనోడా, నిన్నేనమ్మో ఏసయ్యా పిలిచినాడు నిన్నేనయ్యో, ఏసయ్యా నిన్నేనమ్మో, ఏసయ్యా పిలిచినాడు నిన్నేనమ్మో, ఏసయ్యా పిలిచినాడు. డబ్బులెక్కువైనోడా నిద్రబట్టకున్నోడా, డబ్బులెక్కువైనోడా నిద్రబట్టకున్నోడా, వడ్డీలకు తిప్పుతోడా వరిలో పడ్డోడా, వడ్డీలకు తిప్పుడు వరిలో పడ్డవాడు. అప్పులు పాలయ్యావా తెప్పల పడుతున్నావా, ఏడే అప్పులు పాలయ్యావా తెప్పల పడుతున్నావా, నిన్నేనమ్మో ఏసయ్యా పిలిచినాడు నిన్నేనయ్యో, ఏసయ్యా పిలిచినాడు నిన్నేనమ్మో, ఏసయ్యా పిలిచినాడు నిన్నేనయ్యో, ఏసయ్యా పిలిచినాడు. బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే, రాజుల మెస్సీకే, దేవుడికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పాపం పోవాలంటే, రక్షణ కావాలంటే, పరలోకం కావాలంటే హల్లెలూయా. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నీవు నా కాపరిగా ఉంటే నా జీవితంలో లేమి కలుగదు, నా జీవితంలో నువ్వు కాపరిగా ఉండాలేసయ్యా అని ఆ భక్తుడు యేసు ప్రభు వారిని బతిమలాడుకుంటా ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నీ పనుల్లో లేమి కలగదు, నీ ఉద్యోగంలో లేమి కలగదు, నీ వ్యాపారంలో లేమి కలగదు, నీ రాబడిలో లేమి కలగదు, నీ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు. హల్లెలూయా. కనుక యెహోవా నీ కాపరి అవ్వాలా, యెహోవా నా కాపరి అయ్యాడు కనుక దేవుడు నాకేది కూడా లోటు చేయలేదు, ప్రతి విషయంలో ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ రోజులో మేము చెప్పగలుగుతున్నామంటే, ఆయన కాపరి అయితే సమాధానం ఉంటుంది, ఆయన కాపరి అయితే చక్కనైనటువంటి రాబడులు ఉంటాయి, నీ రూపాయి పాడవదు, నీ రూపాయి పాడైనా కూడా నువ్వు బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక యేసు ప్రభు నమ్మితే చాలామంది అనుకుంటూ ఉంటారు, యేసు ప్రభు నమ్మమని చెప్తారు కదా, ఎంత డబ్బు వచ్చేస్తుందని అడుగుతారు. నేను అంటాను, డబ్బు రాదు, సమాధానం ఇంటి తలుపు తడుతుంది, సమాధానం వస్తుంది. యేసు ప్రభు నమ్మితే సమాధానం, మొట్టమొదటిగా సమాధానము, సమాధానపరచబడి వారు ధన్యులు, వారు సమాధానపరచబడుదురు. హల్లెలూయా. కనుక సమాధానం ఉండాల. ఈరోజు ప్రియమైన సహోదరులారా, ఒక ఆయన చాలా డబ్బు సంపాదించాడు, చాలా ధనం సంపాదించాడు, వాళ్ళ పిల్లలందరినీ పిలిచి కూర్చోబెట్టి భోజనాలు పెట్టి అన్నాడు, ఒరే మీ వల్ల నాకేమీ సుఖం లేదని చెప్పాడు. ఏం చెప్పాడు? మీ వల్ల నాకేమీ సుఖం లేదు. అలాగే మరొక మాట అన్నాడు, ఏమనంటే తెలుసా మీకు, మీ వల్ల మాకేమీ సుఖం లేదని చెప్పాడు. ఇంకోటి కుమార్తెలతో ఏమన్నాడు తెలుసా, కుమార్తెలతో అన్నాడు, మీరు నాకు ఏ విషయంలో మీరు నన్ను సపోర్ట్ చేయట్లేదని చెప్పాడు. ప్రియులారా, వెంటనే ఏం జరిగిందంటే, మరి ఆయన అసంతృప్తి చెందాడు. ఆయనకున్న ధనము కానీ, ఆయనకున్నటువంటి డబ్బు కానీ, ఆయనకున్నటువంటి సంపూర్ణత కానీ ఆయనకి ఏవి కూడా మనశ్శాంతి ఇవ్వలేకపోయాయి, ఏవి కూడా మనశ్శాంతి ఇవ్వలేకపోయాయి. ప్రియులారా, ఆయనకున్న డబ్బు అంతా కూడా ఏం చేశాడంటే, పిల్లలకి ఇచ్చిన కాడికి మిగలాగా ఆ ధనవంతుడు ఆ డబ్బునంతా కూడా మరి అనాథ పిల్లలకి రాసేసాడు. హల్లెలూయా. అనాథ పిల్లలకు రాసేసి, నాకు ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ శాంతి లేదు, ఎక్కడ నెమ్మది లేదు అని చెప్పి ఆయన ఉరి పోసుకుని చనిపోయాడు. చూసారా, ఈరోజు పిల్లరా, నిన్ను నమ్మిన పిల్లలు, నువ్వు కన్న పిల్లలే, ఎంతో తల్లిదండ్రులు నమ్ముతున్నారు పిల్లల్ని, మంచిదే, వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారో తెలియదు. అలాగే పిల్లలు గమనించండి, మరి ధనవంతులు అంత డబ్బు సంపాదించి అంత ధనం సంపాదించి కూడా
అందరికీ న్యాయం చేశాడు, కానీ ఆయనకి న్యాయం చేసేవారు ఎవరు కూడా లేరు. అప్పుడు ఆయన ఇంక ఈ లోకంలో సమాధానం లేదు, మనశ్శాంతి కొరవైపోయింది అని చెప్పి ఆయన మరణించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితాల్లో కూడా సమాధానం అనేటువంటిది యేసుప్రభు నమ్మం కాబట్టి మనకు ఉంది. సమాధానం లేని వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి ఏం కావాలంటే సమాధానం కావాలి. సమాధానం కావాలి కాబట్టి యేసుప్రభు ఒక మాట అన్నారు పరిశుద్ధ గ్రంథంలో, ఏంటంటే దీనిలోని వాడు ధన్యులు అన్నారు. దీనత్వం అనేటువంటి దేవుడికి మనం చూపించినప్పుడు తప్పుగా దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడతాడు. రావడానికి ఇష్టపడినప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మన ఆశీర్వదించి చక్కగా కాలు చేకి తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈరోజు అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆరోగ్యం అండి. ఆరోగ్యం మహాభాగ్యం అంటున్నారు డాక్టర్లు ఏమంటున్నారంటే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది, మీరు అలాగే వస్తూ ఉంటారు, మేము మందులు రాస్తూ ఉంటాం, మీరు వాడుతూ ఉంటారు, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది అని అంటూ ఉన్నారు. ఎందుకు ఆ మాట అంటూ ఉన్నారు అంటే ఒకటి మనం గమనించాలి, ప్రతి విషయంలోనూ కూడా డాక్టర్ వైద్యం చేయగలడు కానీ స్వస్థత ఇవ్వలేడు. స్వస్థత ఎలాగొస్తుందంటే కేవలం యేసు ప్రభు వారి ద్వారా కానీ స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. అటువంటి స్వస్థత అనేటువంటి దేవుడు ఇస్తాడు. కనుక ఆ స్వస్థత, ఆ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు కూడా ఎవరి దగ్గర ఉన్నాయంటే యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. అందుకని యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం కలుగుతుందంటే సమాధానం కలుగునుగాక. అది యేసు ప్రభు చెప్తాడు. సమాధానం లేక ఎంతో మంది అన్నిటిని విడిచిపెట్టి దేశాలు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారండి. ఈరోజు నీకు సమాధానం ఉందా? సమాధానం ఉందా? నీకు నీ ఇంట్లో సమాధానం ఉందా? ప్రియమైన సహోదరి సహోదరుడా, సమాధానం కలిగి ఉండాలి. అట్టి సమాధానము నీకు నీ ఇంటికి కూడా కలుగునుగాక. దేవానికి స్తోత్రములు నాయన. ఈ ప్రాంతాన్ని రక్షింప చేయండి అయ్యా. ఈ ప్రాంతాన్ని హృదయాలు తెరవండి అయ్యా. ఈ ప్రాంతంలో నా తండ్రి పక్కనే చర్చ్ ఉంది, వెళ్ళాలనే మనసు పుట్టించండి అయ్యా, వినబుద్ధి పుట్టించండి అయ్యా. ప్రభా తన ప్రాంతంలో మా సహోదరులు చేసిన పరిచయం ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభా ఈ మాటలు మేము పిల్లలందరినీ మీరు పాడు పంటలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.